ప్రైజ్ లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఒదిగిపోయేవారిగా ఉన్నారా లేక అహంకారులుగా ఉన్నారా? దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి గర్విస్తున్నారా? అపవాది కూడా ఇలాగే గర్వించాడు. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. యెషయా 14:13 ఇలా రాయబడి ఉంది. మేఘమండలము మీదకెక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని తన మనసులో గర్వించాడు. అప్పటి వరకు తేజో నక్షత్రము వలె పిలువబడిన దూత ఈ రోజున విరోధి అయిన అపవాది అని పిలువబడుతున్నాడు. గర్విష్ఠుడనై నేను ఒక దేవతనైనట్టు సముద్రం మధ్య నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనిచున్నావు అని అతనిని గురించి యెహెజ్కేలు 28:2 రాయబడింది. అహంకారంతో నింపబడిన తేజో నక్షత్రము అని పిలువబడిన వాడు గర్విష్ఠుడే. అతిశయించి తన్ను తాను హెచ్చించుకుంటూ దేవునితో సమానంగా అయిపోవాలనే కోరికలతో నింపబడినప్పుడు చివరికి క్రిందకి పడద్రోయబడి కాళ్ల క్రింద త్రొక్కబడుతున్నాడు. కారణం, అందరూ నన్ను పొగడాలి, అందరూ నన్ను హెచ్చించాలి, అందరూ దేవుడిని చూసినా చూడకపోయినా నన్ను మాత్రం గుర్తించాలి, దేవుడిని గుర్తించినా గుర్తించకపోయినా నన్ను చూడాలి, నన్ను గుర్తించాలని హృదయంలో గర్వించాడు అపవాది. ఈ రోజుల్లో మనలో కూడా చాలామంది నన్ను చూడాలి, నన్ను గుర్తించాలి, నన్ను పొగిడి వెంబడించే ఫ్యాన్స్ నాకు కావాలి, నన్ను చూసి భయపడాలి, నాకు వంగి వంగి నమస్కరించాలి, ఇలా ఎన్నో కోరికలతో నింపబడితే గనుక గుర్తించుకోండి, నిన్ను కూడా నేలమట్టం చేసి నీకున్న స్థితి నుంచి క్రిందికి పడద్రోయబడే పరిస్థితులను చూస్తారు. జాగ్రత్త. నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తునకు దాసుడును కాకపోవదునని గలతీయులు 1:10 రాయబడి ఉంది. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు గాని తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. 1 కొరింథీయులు 10:17 రాయబడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా పూరి గుడిసెలో నుండి రేకుల షెడ్లోకి మనం వచ్చామండి. అలాగే రేకుల షెడ్ నుంచి మేడ గదిలోకి మనం వచ్చాం. మేడ నుంచి డూప్లెక్స్ బిల్డింగ్లోకి దేవుడు అంతగా నిన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు పూరి గుడిసెలో ఉన్న వారిని చూసినప్పుడు చులకనగా చూస్తే గనక నువ్వు అహంకారివిగా మారిపోయావు. జాగ్రత్త. ఎందుకంటే ఒకవేళ మన మొదటి స్థితిలో ఉన్న వారిని చూసినప్పుడు నా స్థితి కూడా ఇదే అని జ్ఞాపకం చేసుకుని ఆయన ఎదుట కృతజ్ఞత భావంతో ఉంటే, ఆయనలో ఒదిగిపోయి స్వభావం నీలో ఉంటే ఆయన నిన్ను ఇంకా హెచ్చింపబోతున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగిపోయే స్వభావం మనలో ఉండాలి. అహంకారం వెంబడి అవమానం వచ్చును. సామెతలు 11:2 రాయబడి ఉంది. దయచేసి అహంకారం అనేది మన హృదయంలోకి, అది మన దృష్టికి చిన్నదే అయి ఉండొచ్చు, లేకపోతే మనల్ని మనం పరీక్షించుకోలేనంత అంత చిన్నదై ఉండొచ్చు, కానీ దాని ద్వారా ఎంత పెద్ద ముప్పు వస్తుందో మనం చూసాం కదండి. దయచేసి అహంకారం కలిగిన హృదయం మనలో ఉంటే గనక దాన్ని విడిచిపెడదాం. ఈ మాటలు మీ హృదయంలో ఫలించునుగాక. నా దేవునికి మహిమ కలుగునుగాక. అనేకులకు ఆశీర్వాదకరంగా మీ జీవితాన్ని దేవుడు మార్చునుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.